హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరదావాణి ఆపు వాడు ఆగేలా లేడు గురు. సో గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నిన్న జరిగిన టూ మ్యాచెస్ యొక్క రివ్యూ చూద్దాం, అలాగే ఈరోజు జరగబోయే జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి కూడా చూద్దాం. సో దానికంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఫస్ట్ ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే జరిగింది. ఐ మీన్ కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి. సో టాస్ గెలిచిన కేకేఆర్ లక్నోని బ్యాటింగ్ పంపించారు. మంచి స్టార్ట్ అయితే వచ్చింది లక్నోకి. మార్చ్ 81 అండ్ మార్క్రమ్ నుంచి 47 రన్స్ చూసాం. సో స్టార్టింగ్ లో మార్క్స్ కొద్దిగా స్లోగా ఆడినా సరే మార్క్రమ్ అయితే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, ఫస్ట్ నుంచి అటాక్ చేశాడు. సో మార్ష్ అండ్ మార్క్రమ్ మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. సో ఈ ఐపీఎల్ లో ప్రస్తుతానికి మార్ష్ అండ్ మార్క్రమ్ ది అండర్ రేటెడ్ ఓపెనింగ్ పేరు అనమాట. ప్రతి మ్యాచ్ కూడా చక్కగా ఆడుతున్నారు. మేబీ మార్క్రమ్ స్లోగా ఆడితే మార్ష్ హిట్ కౌంటర్ అటాక్ చేస్తున్నాడు, మార్చ్ లో అయితే మార్క్రమ్ కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. సో మంచి పేరుగా అయితే ఫామ్ అయ్యారు మార్క్రమ్ అండ్ మార్ష్. సరే మార్క్రమ్ అయిపోయిన తర్వాత ఒక ఊపి పీల్చుకుందాం అనుకున్నాడు, అంతలోపే పురాణ్ వచ్చాడు. పురాణ్ విస్ఫోటనం సృష్టించాడు. 36 balls లో 87. తను కొట్టిన సిక్స్లు కానీ, ఏ బౌలర్ వేసిన రసుల్ కానీ, రానా కానీ, నరైన్కి ఎగ్నిస్ట్ గా మంచి కాంపిటీషన్ ఉంటుంది అనుకున్నాం కానీ నరైన్ బౌలింగ్ లో కూడా 2-3 సిక్స్లు కొట్టాడు. సో పురాణ్ ఈజ్ ఆల్ ఓవర్ కేకేఆర్. 87 runs కొట్టాడు 36 balls లో. ఇంకా వేరే బ్యాట్స్మెన్ కూడా పెద్దగా ఛాన్స్ ఏం రాలేదు. సో మార్చ్ 81, పురాణ్ 87, మార్క్రమ్ 47. స్కోర్ అయితే 238 వరకు తీసుకెళ్లారు. సో బౌలింగ్ వచ్చేసరికి హర్షిత్ రాణా 2 wickets తీసాడు. అయినా సరే 50 runs కొట్టించుకున్నాడు. సో నిన్నైతే లిటరల్ గా బౌలర్స్ కి అయితే ఎవరికి గుడ్ డే లేదు, ప్రతి ఒక్కరికి తైలే. సో కమింగ్ టు ఆర్ఆర్ బ్యాటింగ్, ఆర్ఆర్ కూడా మంచి స్టార్ట్ దొరికింది. ఫస్ట్ ఓవర్ నుంచి 15 runs అబవ్ కొట్టారు. నరైన్ అండ్ డెకాక్ మంచిగా స్టార్ట్ అయితే చేశారు. డెకాక్ 2 సిక్స్లు కొట్టాడు. అదే మొమెంటం క్యారీ చేసే వ్యతలో డెకాక్ అయితే ఎల్బిడబ్ల్యూ అయిపోయాడు. సో తర్వాత వచ్చిన రహానే నుంచి ఆ గుడ్ ఫామ్ అనేది కంటిన్యూ అయ్యింది. తన ఫస్ట్ మ్యాచ్ నుంచి చాలా మంచిగా ఆడుతున్నాడు, 50s కొట్టాడు. సో ఈ కంటిన్యూ దట్ ఫామ్. తను 61 కొట్టాడు 35 balls లో. పికప్ షాట్ 6 కానీ, ఫ్లిక్ షాట్స్ కానీ చాలా చక్కగా ఆడాడు రహానే. ఒక పక్క నరేన్ కూడా చాలా కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. తను కొట్టిన ప్రతి బాల్ 6లు 4లు వెళ్ళి అజ్జలు తగిలినా సరే 4లు వెళ్ళిపోయి లక్కీ సన్ నరేన్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ నరేన్ నుంచి కూడా మంచి చిన్న క్యామియో అయితే చూసిన తర్వాత నరేన్ అవుట్ అయిన తర్వాత వెంకటేష్ అయ్యర్ వచ్చాడు. మేబీ లాస్ట్ మ్యాచ్ రఘువంశీ దిగాడు, కాకపోతే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంచుదాం వెంకటేష్ అయ్యర్ దింపారు. సో వెంకటేష్ అయ్యర్ కూడా కొద్దిగా స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ బాగానే ఆడాడు. సో 45 కొట్టి 29 balls. అండ్ వన్స్ రహానే అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ మొమెంటం అనేది పూర్తిగా మారిపోయింది. సో దే ట్రైడ్ టూ మచ్ అనుకుంటా, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ లో వాళ్ళు రాలే. రఘువంశీని దించాలి, రఘువంశీ రాలేదు. రింకు రాలేదు. దే ప్రమోటెడ్ రమన్దీప్. రమన్దీప్ ఫెయిల్ అయ్యాడు. తర్వాత రసిల్ ఫెయిల్. మా భిక్షు యాదవ్ ని పంపించారు. భిక్షు యాదవ్ ఒకే ఒక 6 కొట్టి అయిపోయాడు. సో రసిల్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు బ్యాట్ తో. తర్వాత వచ్చిన రింకు 6లు కొట్టినప్పటికీ అప్పటికే ఫినిష్ అయిపోయింది మ్యాచ్. ఇంకా మ్యాచ్ చేతిలో లేని తర్వాత కొడితే మాత్రం ఏం ప్రయోజనం. సో కాకపోతే రన్ రేట్ మంచిగా చూసుకున్నారు, జస్ట్ 4 runs తో ఓడిపోయారు. సో దట్ ఈస్ వన్ పాజిటివ్. అండ్ బౌలింగ్ వచ్చేసరికి తక్కువ వన్స్ అగైన్ 2 wickets తీసాడు. 52 runs వెళ్ళినప్పటికీ 2 wickets అయితే 2 crucial wickets తీసాడు. సో దిగ్వేష్ ఆ మిడిల్ ఓవర్స్ లో పవర్ ప్లే లో ఒక ఓవర్ వేస్తాడు, మిడిల్ ఓవర్ లో 2 ఓవర్లు వేస్తాడు, డెత్ లో ఒక ఓవర్ వేస్తాడు. ఇంకా అదే టెంప్లెట్ యూస్ చేస్తున్నాడు పంత్ దిగ్వేష్ మీద. సో దిగ్వేష్ కూడా వన్స్ అగైన్ 1 wicket తీసాడు, 33 runs ఇచ్చాడు. సో టాప్ స్పెల్ ఫ్రమ్ దిగ్వేష్. డెవిస్టే కూడా ఈరోజు మ్యాచ్ లో అంత మంచి పెర్ఫార్మెన్స్ కాకపోయినా సరే లాస్ట్ మ్యాచ్ లో పోలిస్తే బాగానే పెర్ఫార్మ్ చేశాడు అనుకోవచ్చు. సో తనకి లాస్ట్ ఓవర్ కొంచెం అంటే రింకు ఫాస్ట్ బౌలర్స్ కి అగేన్స్ట్ ఉన్న స్ట్రైక్ రేట్ మేబీ స్పిన్నర్స్ కొద్ది తగ్గొచ్చు. సో రవి బిష్ణోయ్ ఓవర్ లాస్ట్ వరకు అందుకే ఉంచినట్టున్నారు. సో ఫైనల్ గా మ్యాచ్ అయితే ఎల్ఎస్జి 4 runs తో గెలిచారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురాణ్కి అయితే వచ్చింది. సో దిస్ ఇస్ అబౌట్ ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ చూద్దాం. సో సెకండ్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ చెన్నై అయింది. పంజాబ్ అయితే మ్యాచ్ 18 runs తో గెలిచారు. సో చెన్నైకి వన్స్ అగైన్ చేసింగ్ లో ఓటమి తప్పలేదు. సో పంజాబ్ అయితే గెలిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. సో బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి ప్రియాంష్ ఆర్యా నుంచి మన స్టార్ట్ అయితే వచ్చింది. వచ్చిన ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. సో అగ్రెసివ్ ఇంటెంట్ అయితే ఖచ్చితంగా చూపించారు. ప్రియాంష్ ఆర్యా 103 కొట్టాడు 42 balls లో. తనకి స్టార్టింగ్ లో లక్ అనేది ఉండేది, 2-3 క్యాచెస్ కూడా వదిలేరు. సో వదిలిన ఛాన్స్ ని చాలా సద్వినియోగం చేసుకుంటే ఆర్యా 103 కొట్టాడు. ఒక పక్క వికెట్స్ పడుతున్నా సరే తను మాత్రం ఎక్కడ అగ్రెషన్ తగ్గించలేదు. సో ప్రెప్సిమన్ వ్యాంగ్ అయిపోయాడు. తర్వాత వచ్చిన అయ్యర్ ఒక 4 కొట్టి అయిపోయాడు. సో తర్వాత వచ్చిన స్టాయినిస్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. తర్వాత మ్యాక్స్ ఫస్ట్ బాల్ అయిపోయాడు. సో ఒక పక్క అందరూ అవుట్ అవుతున్నా సరే ప్రియాంష్ ఆర్యా మాత్రం చాలా చక్కగా ఆడాడు. మంచి కౌంటర్ అటాకింగ్ షాట్స్ అయితే ఆడాడు. క్యాచ్లు వదిలినప్పటికీ తన ఇంటెంట్ అయితే తను మార్చుకోలేదు.
ఏదైతే అదే అవన్నీ చెప్పి ఆడాడు. సో 42 బాల్స్‌లో 103 రన్స్ కొట్టాడు. 39 బాల్స్‌కి సెంచరీ కొట్టాడు. సో గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ ఆర్య. అండ్ శశాంక్ నుంచి మనం ఫినిషింగ్ అయితే చూసాం. 36 బాల్స్‌లో 52 కొట్టాడు. ఆ మెచ్యూర్ ఇన్నింగ్స్ అయితే చూసాం. ఆర్య కొడుతున్నాడు కాబట్టి శశాంక్ వదిలి ఒక స్ట్రైక్ రొటేట్ చేసేవాడు. దొరికిన బాల్ 6 కొట్టేవాడు. సో లాస్ట్‌లో వచ్చిన మార్కో యాన్సన్ నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ చూసాం ఈరోజు. 36 ఆడ్ రన్స్ కొట్టాడు. మంచి ఫినిష్ అయితే ఇచ్చాడు. ఆ 36 ఆడ్ రన్స్ వల్ల స్కోర్ అయితే 220 వరకు వెళ్ళింది. సో మార్కో యాన్సన్ నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ చూసాం. సో దానివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ బ్యాట్స్మెన్ యూజ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు. ఒక బౌలర్ని తెచ్చుకున్నారు ఎక్స్ట్రా. సో లాస్ట్‌లో అది కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ చెన్నై బౌలింగ్‌కి వచ్చేసరికి ఖలీల్ వన్స్ అగైన్ కొత్త బాల్‌తో 2 వికెట్లు తీశాడు. తనకు తోడు ముఖేష్ చౌదరి కూడా వికెట్ తీశాడు. నూర్ అహ్మద్ యాజ్ యూజువల్‌గా మంచి ఎకనామికల్ స్పెల్ వేసాడు. ఒక వికెట్ తీసినప్పటికీ లాస్ట్‌లో మళ్ళీ ఆర్య అండ్ శశాంక్ తనను కూడా కౌంటర్ అటాక్ చేశారు. సో ఆహ్, నూర్ అహ్మద్ కూడా ఈరోజు మ్యాచ్‌లో కొద్దిగా రన్స్‌కి అయితే వెళ్ళాడు. పతిరానా ముఖ్యంగా ఈరోజు ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. నన్ ఫర్ 52. తనకైతే విధ్వంసం సృష్టించాడు. ప్రియాన్స్ ఆర్య హ్యాట్రిక్ ఆఫ్ 6 కొట్టాడు. సో పాకెట్ డైనమిట్ అంటారుగా ఢిల్లీ మళ్ళీ ఇంకో ఢిల్లీ లెఫ్ట్ హ్యాండర్ చెన్నైకి అగేన్స్ట్ గా చూసాం మనం. ఒకప్పుడు గంభీర్ అయితే ఇప్పుడు ప్రియాన్స్ ఆర్య. సో ఢిల్లీ లెఫ్ట్ హ్యాండర్స్ అండ్ చెన్నై ఈజ్ ఎ మ్యాచ్ మేడ్ ఇన్ హెల్ ఐ థింక్. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్యస్ ఇన్నింగ్స్. అండ్ కమింగ్ టు చెన్నై బ్యాటింగ్, చెన్నైకి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. కాన్వే అండ్ రచిన్ రవీంద్ర చాలా చక్కగా ఆడారు. రచిన్ రవీంద్ర 36 అవుట్ రన్స్ కొట్టాడు. కాన్వే 69 కొట్టాడు. బట్ వన్స్ రచిన్ రవీంద్ర అయ్యాడు, వెంటనే వచ్చిన గైక్వాడ్ అయిపోయాడు. గైక్వాడ్ వన్స్ అగైన్ ఫెయిల్ అయ్యాడు. సో కౌంటర్ అటాక్ చేద్దాం అన్న వ్యవధిలో గైక్వాడ్ అయితే క్యాచ్ ఇచ్చేసాడు. సో గైక్వాడ్ అయిపోయాడు. తర్వాత వచ్చిన దుబే మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఒక 40 రన్స్ కొట్టాడు. సో దుబే నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ చూసాం. అండ్ కాన్వే 69 ఆఫ్ 49 బాల్స్లో లాస్ట్లో రిటైర్ అవుట్ చేశారు. మేబీ ఆ స్ట్రైకర్ డిసీజ్ ఉండడం వల్ల జడేజాని దింపితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని చెప్పి సో దే రిటైర్డ్ అవుట్ హిమ్. అండ్ ఈరోజు ధోని నెంబర్ 5లో ప్రమోట్ చేసుకుని వచ్చాడు. సో బాగానే ఆడాడు. 27 కొట్టాడు. 12 బాల్స్లో 3 సిక్సెస్ అయితే కొట్టాడు. సో ధోని నుంచి పర్సనల్గా అయితే మంచి ఇన్నింగ్స్ వచ్చింది. బట్ వన్స్ అగైన్ ధోని ఇన్నింగ్స్ లూజింగ్ కాజ్లో వచ్చింది. అంటే అప్పటికే చాలా రన్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది. అండ్ లాస్ట్లో చాహల్ వేసిన ఓవర్ కూడా చాలా మంచిగా వేసాడు. జస్ట్ 7 or 8 రన్స్ వచ్చాయి. అండ్ హర్షదీప్ ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేశాడు. తక్కువ లాస్ట్ ఓవర్లో చక్కగా వేసాడు. రెండు టీంలు కానీ చూసుకుంటే రెండు టీంలు కూడా నిన్న ఎలాగాడారంటే మీరు మా క్యాచ్లు పట్టొద్దు, మేము మీ క్యాచ్లు పట్టొద్దు అన్నట్టు ఆడారు. సో ఎవరు కూడా క్యాచ్లు సరిగా పట్టలేదు. బోల్డ్ మిస్డ్ ఛాన్సెస్ చూసాం. మిస్ఫీల్డ్స్ గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా బిలో యావరేజ్ గానే ఉండేది నిన్న. సో దే విల్ ట్రై టు రెక్టిఫై దట్ ఇన్ కమింగ్ మ్యాచెస్. సో దిస్ ఇస్ అబౌట్ టెస్ట్ మ్యాచ్. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇంకెవరికి ఇస్తారు? 103 కొట్టిన ఆర్యగా ఇస్తారు ఖచ్చితంగా, ప్రియాంష్ ఆర్య. హీ హాజ్ అనౌన్స్ హిమ్సెల్ఫ్ టు ద ఐపీఎల్. నెక్స్ట్ మ్యాచెస్ లో కూడా ఇదే పెర్ఫార్మెన్స్ చూడాలని చూద్దాం. సో తన కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. అండ్ మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో కూడా అయ్యర్ అదే చెప్పాడు. సో వీఆర్ గోయింగ్ టు ఫాలో ద సేమ్ టెంప్లెట్, అగ్రెసివ్ ఇంటెంట్ తో ఖచ్చితంగా ఆడతామని చెప్పాడు. సో అండ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ చెన్నై. చెన్నై చెప్పక్లో ఓడిపోయారు. సో బయటకు కూడా ఓడిపోయారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. వాళ్ళు 200 చేజింగ్ లో 180 కొడుతున్నారు, 220 చేజింగ్ లో 200 కొడుతున్నారు. సో వాళ్ళ బ్యాటింగ్ ఇంటెంట్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి ఒకసారి మళ్ళీ. అండ్ దిస్ ఇస్ అబౌట్ ఎస్టర్డేస్ 2 మ్యాచెస్. ఈ రోజు మ్యాచ్ చూద్దాం. ఈ రోజు గుజరాత్ వర్సెస్ రాజస్థాన్. సో అహ్మదాబాద్ లో జరుగుతుంది, నరేంద్ర మోడీ స్టేడియం. మ్యాచ్ అయితే 7:30కి ఉంటుంది. కొద్దిగా జూ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా టాస్ వేస్తే బౌలింగ్ ఎంచుకుంటారు. పిచ్ కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉండొచ్చు, లేదా మొన్న అంటే ఆల్రెడీ గుజరాత్ ముంబైతో గెలిచిన మ్యాచ్ బ్లాక్ సాయిల్ పిచ్. సో స్లోగా ఉన్న మ్యాచ్ పిచ్ లో గెలిచారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ పిచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 170, 180 స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే డైమెన్షన్స్ అనేవి అంత పెద్దగా ఉండకపోవచ్చు. అంటే 2 పేస్ ఉన్నప్పటికీ సరే అంతగా గ్రిప్ అవ్వకపోవచ్చు బాల్. సో హై స్కోరింగ్ ఉండొచ్చు. 180+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హెడ్ టు హెడ్ వచ్చేసరికి జీటీ 5 గెలిస్తే ఆర్ఆర్ జస్ట్ ఒకటే గెలిచారు. సో జీటీ హ్యాస్ దట్ ఎడ్జ్ ఓవర్ ఆర్ఆర్. సో దిస్ ఇస్ అబౌట్ వెన్యూ. అండ్ బుల్ టాస్ చూసుకుంటే ఐ డోంట్ థింక్ జీటీ ఆర్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. సో లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ తో గెలిచిన టీం తోటే వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. మేబీ ఇషాంత్ శర్మ ప్లేస్ లో హర్షద్ ఖాన్ తెస్తే తేవచ్చు, లేకపోతే సేమ్ టీం కొనసాగించవచ్చు. అండ్ సుందర్ వన్స్ అగైన్ నెంబర్ 4 లో ఆడే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మంచి ఫామ్ చూపించాడు. ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంది తనకి. సో గిల్ సుదర్శన్ ఓపెనింగ్ చేస్తారు. బట్లర్ 1 డౌన్ వస్తాడు. సో టాప్ 3 అదే ఉంటుంది. అండ్ నెంబర్ 4, 5 ఇది మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి రావచ్చు. ఒకవేళ ఎర్లీ వికెట్స్ పడితే సుందర్ని ప్రమోట్ చేయొచ్చు. లేదు మంచి ప్లాట్ఫామ్ సెట్ అయింది, ఇంకా కౌంటర్ అటాకింగ్ హిట్టింగ్ కావాలంటే దే కెన్ ఆల్వేస్ గో టు రుదర్ఫోర్డ్. అండ్ దే హ్యావ్ ద ఫినిషర్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ షారుఖ్ అండ్ రాహుల్. బట్ ఇప్పటి వరకు అయితే వాళ్ళిద్దరు ఇంకా ఐపీఎల్ ఈ సీజన్ లో పెద్దగా పెర్ఫామ్ చేసింది అంటే వాళ్ళకి ఛాన్స్ వచ్చిందే లేదు. టాప్ 3 బాగా ఆడుతున్నారు కాబట్టి.
సో రుద్రఫండర్, షారుఖ్ ఖాన్, రాహుల్ ద్రవిడ్ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు జీటీ. బౌలింగ్ విషయానికి వచ్చేసరికి రషీద్ ఖాన్ అయితే ఫెయిల్ అవుతున్నాడు. వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే రషీద్ ఖాన్ ఫెయిల్ అయినప్పటికీ వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా బాగా వేస్తున్నారు. అంటే రషీద్ ఖాన్ వన్స్ ఫామ్ లోకి వస్తే వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఎంత డేంజరస్ గా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. సో సాయి కిషోర్ మిడిల్ ఓవర్స్ లో మంచి వికెట్స్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ 2-3 వికెట్స్ చేస్తున్నాడు. ఆ రన్ రేట్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. సో సాయి కిషోర్ ఈస్ హ్యావింగ్ గుడ్ సీజన్. సిరాజ్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ లో మంచి స్పెల్ అయితే వేస్తున్నాడు. కొత్త బాల్ స్వింగ్ చేస్తున్నాడు. 2-3 అవర్స్ అంతా వేసేస్తున్నాడు. తర్వాత వచ్చిన డెత్ లో 1 వికెట్ 2 వికెట్స్ తీసేస్తున్నాడు. 1 అవర్ వేసి. సో రివర్స్ స్వింగ్ వస్తుంది. సో సిరాజ్ లుకింగ్ గుడ్. మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. సో ఈ రోజు ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలి. అండ్ ప్రషీద్ కొత్త రోల్ తీసుకున్నాడు. మిడిల్ ఓవర్స్ లో వేస్తున్నాడు, డెత్ లో వేస్తున్నాడు. అంటే ప్రస్తుతానికి అయితే తను ఆడిన మ్యాచ్ లో తను సక్సెస్ఫుల్ అనే చెప్పొచ్చు. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో ఇంకో 12th అంటే ఇంపాక్ట్ ప్లేయర్ లోనే ఏమైనా సబ్స్టిట్యూట్ చేస్తే చేయొచ్చు. మేబీ ఇషాంత్ ఉంటే ఉండొచ్చు, లేదంటే హర్షద్ ఖాన్ తీసుకురావచ్చు. దట్ లెఫ్ట్ హ్యాండ్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి. సో దిస్ అబౌట్ GT12. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ డెఫినెట్లీ సుదర్శన్ ప్రతి మ్యాచ్ కూడా కన్సిస్టెంట్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ ఈ మ్యాచ్ కంబ్యాక్ చేస్తాడని అనుకుంటా. సో ఐఎమ్ గోయింగ్ విత్ సుదర్శన్ యాజ్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. సో కమింగ్ టు ఆర్ఆర్ కూడా లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. అండ్ హై ఆన్ కాన్ఫిడెన్స్ పంజాబ్ టీం కొట్టి వస్తున్నారు పంజాబ్ గెళ్ళి. సో ఆర్ఆర్ కూడా చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. జైస్వాల్ లాస్ట్ మ్యాచ్ లో 60 రన్స్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. శాంసన్ యాజ్ యూజువల్ గా తను ఆడేస్తుంటాడు. నితీష్ రాణా నెంబర్ 3, నెంబర్ 4 పరాగ్. సో జైస్వాల్ అయితే రానా రావచ్చు, లేదా శాంసన్ అయితే పరాగ్ రావచ్చు. సో దట్ ఈస్ చేంజ్ దిగండు. అందరూ మంచి ఫామ్ లో కూడా ఉన్నారు. జురెల్ కూడా చక్కగా ఫినిష్ చేస్తున్నాడు మ్యాచ్ ని. సో జురెల్, హెట్మేర్ అసలు నుంచి మంచి ఫినిష్ అయితే కోరుకుంటారు వాళ్ళు. సో ఎర్లీ వికెట్స్ కానీ పడితే వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ లో శుభం దూబే అని తెచ్చుకోవచ్చు, లేదా వికెట్స్ ఉన్నాయి బాగానే ఉంది స్కోర్ అనుకుంటే దే కెన్ ఆల్వేస్ గో ఓవర్ కమర్ కార్తికేయ. లెఫ్ట్ ఆర్మ్ చైనా మ్యాన్ బౌలింగ్ వేస్తాడు. సో హసరంగా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. రన్స్ ఇస్తున్నప్పటికీ వికెట్స్ అయితే తీస్తున్నాడు. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ అబౌట్ హిమ్. అండ్ ఆర్చర్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్యూర్ తర్వాత చాలా మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్ లో చూసాం ఆ మెయిడెన్ వికెట్ కానీ చాలా చక్కగా వేస్తున్నాడు. సో హీఈస్ క్లాకింగ్ దట్ 150 స్పీడ్. ఆర్చర్ నుంచి మళ్ళీ అలాంటి ఇన్నింగ్స్ ఒకటి మనం చూడాలి. టాప్ స్పెల్ ఖచ్చితంగా చూడాలి. సో స్పిన్నింగ్ వచ్చేసరికి తీక్షణ అండ్ హసరంగా ఉన్నారు. అండ్ ఎవర్ డిపెండబుల్ సందీప్ శర్మ ఉన్నాడు. తుషార్ దేశపాండే కూడా కొత్త బాల్ తో బాగా వేస్తాడు, స్వింగ్ చేస్తాడు 2 పక్కల. సో ఆర్ఆర్ కూడా చక్కగా ఉంది. సో సార్టెడ్ అవుట్. లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. దే ఆర్ హై అండ్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ ఐ థింక్ జైస్వాల్. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచ్ లో ఫెయిల్ అయినప్పటికీ లాస్ట్ మ్యాచ్ లో పెర్ఫార్మ్ చేసి ఫామ్ లోకి వచ్చాడు. సో హీ విల్ హోప్ టు కంటిన్యూ దట్ ఫామ్ ఖచ్చితంగా. అందుకే నేను ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ జైస్వాల్ అనుకుంటా. అంటే ఇప్పుడు జనరేషనల్ టాలెంట్ అంటారు కదా. సో హీఈస్ వన్ ఆఫ్ దట్ కైండ్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆ షార్ట్స్ సెలెక్షన్ కానీ తనకున్న వేరియేషన్ ఆఫ్ షార్ట్స్ లెగ్ సైడ్ నుంచి ఆఫ్ సైడ్ వరకు చాలా చక్కగా అయితే ఆడతాడు. సో జైస్వాల్ ఇస్ గోయింగ్ టు బి ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఖచ్చితంగా. అండ్ బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్ అనేది ఇక్కడ ఆర్చర్ అగేన్స్ట్ గా జీటీ టాప్ ఆర్డర్ ఎలా ఆడతారో చూడాలి. ఎందుకంటే జీటీ టాప్ ఆర్డర్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ అనమాట. ఎందుకంటే గిల్, బట్లర్, సుదర్శన్ వాళ్ళకి వెన్నుముక్క వీళ్ళ ముగ్గురే. వీళ్ళ ముగ్గురు కానీ ఫెయిల్ అయితే జీటీ ఎలా ఆడతారు ఇప్పుడు వచ్చి ఇంకా మనకు ఆ ఛాన్స్ రాలేదు చూడడానికి. సో ఆర్చర్ వాళ్ళకి అగేన్స్ట్ గా ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి. ఆర్చర్ కి అగేన్స్ట్ గా బట్లర్ అయితే మంచి రికార్డ్ ఉంది. ఆర్చర్ ని 200 స్ట్రైక్ రేట్ తో ఆడాడు బట్లర్. సో ఆర్చర్ కి అగైన్ మంచి పరీక్ష అయితే ఉంటది. కానీ తను ఎలా చేస్తాడు అనేది చూడాలి. సో దట్ ఈస్ గోయింగ్ టు బి బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. సో ఇంకో బ్యాటిల్ వచ్చేసరికి జీటీ ఓపెనింగ్ బౌలర్ సిరాజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. తనకి అగేన్స్ట్ గా జైస్వాల్, శాంసన్ ఎలా ఆడతారో చూడాలి. దట్ ఈస్ అనదర్ బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్ ఖచ్చితంగా. సో దీస్ ఆర్ ద బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ మ్యాచ్ గైస్. సో ప్రిడిక్షన్ వచ్చేసరికి ఐ థింక్ ఫ్రమ్ ద రీసెంట్ ఫామ్ జీటీ మంచి ఫామ్ లో ఉంది. హోమ్ కండిషన్స్ అడ్వాంటేజ్ అవ్వచ్చు. అండ్ ఆర్ఆర్ కూడా మంచి గేమ్ ఆడి వస్తున్నారు, గెలిచి వస్తున్నారు. సో కన్సిక్యూటివ్ విన్స్ తర్వాత వస్తున్నారు. దే ఆర్ హై అండ్ కాన్ఫిడెన్స్. మళ్ళీ సంజు శాంసన్ కెప్టెన్ గా తిరిగి వచ్చాడు. సో వేరియేషన్స్ కానీ ఆ బ్యాటింగ్ డెప్త్ కానీ చూసుకుంటే మేబీ జీటీ కంటే ఆర్ఆర్ బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో చేజింగ్ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం గెలిచే ఛాన్స్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్ఆర్ ఈ మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. సో మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. జై హింద్.